నిన్న ఉదయం నుంచి కూడా ఇరాన్కు రష్యా వైపు నుంచి లీథల్ వెపన్స్ అనేవి వస్తున్నాయండి. వరుస పెట్టి విమానాలు. సో ఇందులో మెడికల్ ఎయిడ్ అంటున్నారు, అలాగే మీకు రోజువారీ సరుకులు అంటాం చూసారా, వాటితో పాటు ఇరాన్కి కావలసిన మిజైళ్ళు, డ్రోన్లు మీకు కంటిన్యూస్గా రష్యా నుంచి రావడం. అంటే డైరెక్ట్గా రష్యా ఈ యుద్ధములో ఉంది అనేది క్లియర్గా ప్రపంచానికి వాళ్ళు ప్రకటించేశారు. ఆల్రెడీ మీకు రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్ ఇది 3వ ప్రపంచ యుద్ధమే చెప్పాడు కదా. ఏంటండి, ఎందుకు సడన్గా రష్యా ఇప్పుడు యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో అందరూ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం. కానీ చెప్తున్నాను కదా, ట్రంప్ అనబడే వ్యక్తి ఉండగా ప్రపంచానికి ఏ మంచి జరగదు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఇరాన్ యొక్క అతి ముఖ్యమైన నేవల్ కమాండర్ అలీరేజా తెంగిస్రీ అంటారండి. సో ఈయనను ఇజ్రాయెల్ వాళ్ళు చాలా దారుణంగా అటాక్ చేసి హతం చేశారు. సో యుద్ధాన్ని ఆపాలి అనుకునే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారా మీరు చెప్పండి. అంటే మీకు రాత్రికి రాత్రి అతను ఎక్కడైతే స్టే చేస్తున్నాడో ఆ ప్రాంతాన్ని తెలుసుకొని సడన్గా విమానాలను పంపించి ఇతన్ని వీళ్ళు లేపేశారు. ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అని మాట్లాడుతున్నాను చూసారా, ఇక్కడ ఈ క్లోజ్ డౌన్ అనేది ఇతని యొక్క నిర్ణయమే. అలాగే మీకు ఈ సీ మైనింగ్ అంటాం, అంటే ఈ ఓడలు వెళుతున్నప్పుడు అడుగున మైనింగ్లకి తగిలితే పేలిపోతాయి. ఇదంతా కూడా ఇతను చేసిందే. సో ఇరాన్ కోసము ఇవాళ ఇతను ప్రాణత్యాగము చేశాడు. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఎక్కడైనా ఆగుతున్నారా? లేదు కదా. సో మేము ఘన విజయము సాధించాము, వాళ్ళ అతి కీలకమైన మ్యారీటైమ్ కమాండర్ను లేపేసాము. ఇప్పుడు ఏమవుతుందండి, మళ్ళీ ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద, అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ మీద దాడులు, ఇదే జరుగుతుందండి. మరి ఇప్పుడు రష్యా వాళ్ళు ఎందుకు ఇలాంటి లీథల్ వెపన్స్, ఒక వీడియోలో భారత్ జపాన్ కలిసి ఇలాంటి ఆయుధాలను తయారు చేయబోతున్నారని మాట్లాడారు. మరి ఇప్పుడు లిటరల్గా రష్యా వాళ్ళు ఇరాన్కి ఇట్లాంటి అస్త్రాలను పంపిస్తున్నారు. కారణం ఏమిటి అన్నారనుకోండి, ఉస్ట్ లూగా టెర్మినల్ అంటారండి. ఇది మీకు బాల్టిక్ సీ వద్ద ఉండే రష్యా వాళ్ళ ఆయిల్ పోర్ట్. అలాగే ప్రిమోర్స్క్ అంటారు, ప్రిమోర్స్క్ కూడా బాల్టిక్ సీ వద్ద ఉండే ఇంకొక పోర్ట్. పెద్దవండి. రష్యా అంటేనే మీకు గ్యాస్ ఆయిల్ పోర్ట్స్ కదా. సో మీకు మొన్న యుక్రెయిన్కి సంబంధించి కొన్ని వందల డ్రోన్స్ నేరుగా ఈ పోర్టు నగరాల మీదకి వచ్చి పడి ఒక భీకరమైన విధ్వంసం అండి. అంటే ఈ నష్టము రష్యా వాళ్ళ అంచనా ఏమిటంటే 40% ప్రపంచానికి పంపించాల్సిన ఆయిల్ సప్లై ఎక్స్పోర్ట్స్ ఆగిపోయి, ఇందులో మన భారత్ ఓడలు కూడా ఉన్నాయి. ఎలా ఉంటుందో చూడండి. మనము పూర్తిగా వీళ్ళ మీదే, రష్యా మీదే ఆశలు పెట్టుకున్నాం. యూరోప్ యూనియన్కి, నాటోకి నేను ఆయిల్స్ ఇవ్వను, పుతిన్ గారు క్లియర్గా చెప్పారు. ఓన్లీ భారత్, చైనా వీళ్ళకే వెళతాయి, మిత్ర దేశాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపిస్తా, ఇది ఈయన క్లియర్గా చెప్పాడు. సో దానికి ప్రతీకారం మాకు ఇవ్వవు కదా, సో మేము ఏం చేస్తామో చూడండి. ఇప్పుడు ఏమీ లేదు ఫ్రెండ్స్, వ్యవహారము యుక్రెయిన్ వాళ్ళు రష్యాపై దాడులు చేయడము అనేది గత 5 ఏళ్ల నుంచి మనం వింటున్నాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటి, మనము మాట్లాడుతున్న ఈ కోస్టల్ పోర్ట్స్ చాలా అంటే బాల్టిక్ సీ అనండి, బ్లాక్ సీలు చాలా దూరంలో ఉన్నాయండి యుక్రెయిన్ నుంచి. ఆల్మోస్ట్ 900 కిలోమీటర్లు. సో 900 కిలోమీటర్ దూరంలో ఉండే ఒక ఆయిల్ పోర్టుని మీరు దాడులు చేసి ధ్వంసము చెయ్యాలి అంటే లాంగ్ రేంజ్ డ్రోన్స్ ఉండాలి, ఎగరాలి కదండి, డ్రోన్లు ఎగరాలి కదా. సో ఇందులో వీళ్ళు ఏం చేశారు, స్వామ్ డ్రోన్స్ అని అంట, పిచ్చుకల్లాగా చిన్నగా ఉండే డ్రోన్లు, వీటిని యుక్రెయిన్ వాళ్ళు వాడారండి. మరి ఇవాళ పుతిన్ గారు ఏం చెప్తున్నారో చెప్పమంటారా? ఆయన సింపుల్గా ఇది యుక్రెయిన్ పని కాదు, ఒకవేళ యుక్రెయిన్ వాళ్ళు డ్రోన్లే వాడినా యుక్రెయిన్ ల్యాండ్ నుంచి ఈ అటాక్స్ మాపై జరగలేదు. అంటే ఫిన్లాండ్ అనబడే దేశము 50 కిలోమీటర్లు మాత్రమే. అంటే ఫిన్లాండ్ అంటే ఏంటండి, నాటో దేశం.
సో ఇదంతా అమెరికా వెస్టర్న్ కంట్రీస్ పకడ్బందీగా ప్లాన్ చేసి మా మీద దాడులు చేశారు, కాబట్టి వాళ్ళను మేము టార్గెట్ చేస్తాము. ఇప్పుడు దీన్నే వీళ్ళు మూడవ ప్రపంచ యుద్ధము అని మాట్లాడాలంటే, ఎందుకంటే నాటో పైన యుద్ధము ఉంటుంది, వెస్టర్న్ కంట్రీస్ పైన ఉంటుంది. ఇదే నేను చెప్తున్నాను. ట్రంప్ లాంటి జిత్తుల మారి ఉన్నప్పుడు ఏమన్నాడు, 30 days వివరిస్తున్నాను, ఏప్రిల్ 11 వరకు ఇది ఉంటుంది, మీరు రష్యన్ ఆయిల్స్ కొనాలా కొనుక్కోండి, ఇరాన్ ఆయిల్ కొంటారా కొనుక్కోండి, మేము మిమ్మల్ని ఆపం, మీపైన ఎటువంటి శాంక్షన్స్ ఉండవు, మీరు కొనుక్కోండి. అబ్బా ఎంత గొప్పవాడు అనుకుంటే ఆ వచ్చే ఓడల మీద మీరు డ్రోన్ దాడులు చేస్తారండి. ఇదే జిత్తుల మారితనం. సో ట్రంప్ క్లియర్గా యుక్రెయిన్ వాళ్ళకి చెప్పాడు, రష్యా వాళ్ళు ఆయిల్స్ పలానా దగ్గర పలానా పోర్టులో ఈ ఓడల్లో ఇలా ఎక్స్పోర్ట్ చేస్తారు, శాటిలైట్ ద్వారా నీకు చూపిస్తాను ఎంతంత బ్యారెల్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు, ఎంత ప్రొడక్షన్ చేసి పంపిస్తున్నారో డేటా ఇస్తున్నాను, నువ్వు ఏదో ఒక రకంగా రష్యాను కొట్టేసేయి. ఇదే మీకు పుతిన్ ట్రంప్తో చెప్పింది, అలాస్కాలో ఇదే చెప్పింది, నువ్వు యుక్రెయిన్కి సపోర్ట్ చేయడాన్ని ఆపేస్తే నేను కూడా ఇరాన్ లాంటి దేశాలతో మాట్లాడుకొని ఆ ఆయుధాలను యుక్రెయిన్పై వాడను. చేశాడా చెప్పండి? చేయలేదు కదా. సో ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా ఎప్పుడైతే అమెరికా వెస్టర్న్ దేశాలు కలిసి యుక్రెయిన్కి సపోర్ట్గా నిలబడి ఇలాంటి డ్రోన్లు మిజైళ్ళు ఇచ్చినప్పుడు మరి రష్యా ఏం చేస్తుందండి, ఇమీడియట్గా ఇరాన్కి కావలసిన లీథల్ వెపన్స్ అండి, మామూలువి కావండి, మీకు ఇందులో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఇరాన్ ఏం చెయ్యబోతుందని యావత్తు ప్రపంచము షాక్ అయి చూస్తుంది. సో మనము అస్సలు ఇలాంటి ఒక దారుణమే వద్దు, ఈ దరిద్రమే వద్దు. అదే జయశంకర్ గారు అన్నది. ఎందుకు అంటే మీరు మాకు ఒకటి చెప్తారు, పాకిస్తాన్కి ఒకటి చెప్తారు, రష్యాకు ఒకటి చెప్తారు, ఫైనల్గా మీకు ఒక ఎజెండా ఉంటుంది. కాబట్టి అనవసరంగా మేము మీడియేషన్ చేస్తాము, మేము మాట్లాడేటప్పుడు మోదీ గారు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్కి ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ట్రంప్ గారు నాతో మాట్లాడారు, సో ఆయన ఇలా అంటున్నారు, మనము ఒక సీజ్ ఫైర్ ఒప్పందం కుదుర్చుకుందామా, మేము ఉంటాము అన్నాము అనుకోండి. ఇరాన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, సరేనండి అన్నారు. ఒక వారం రోజుల పాటు సీజ్ ఫైర్ అన్నారు, వాళ్ళు ఆపేశారు అనుకోండి. సడన్గా నిన్న ఏమైందండి, ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పా పెట్టకుండా వాళ్ళ విమానాలు వేసుకొచ్చి వాళ్ళ నేవల్ కమాండర్ని ఇలా లేపేశారు. ద మోస్ట్ క్రిటికల్ పర్సన్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. సో అలాంటి ఒక కమాండర్ పోయాడు అనుకోండి, సుప్రీం లీడర్ ప్రతీకారం తీర్చుకుంటాడు, కానీ ఫోన్ చేస్తాడు, మోదీ గారు మీరు చెప్పారండి, మీ మాట ప్రకారమే మేము విన్నాము, దాడులు ఆపేశాము, మరి ఇవాళ మా కమాండర్ పోయారు కదా, మరి మీరేమంటారంటే మనం ఏం చెప్పాలండి? పాకిస్తాన్ వాడికి ఆ ప్రాబ్లం లేదండి, వాడు కుక్క, అడుక్కునే కుక్క. సో అది ఎక్కడైనా తిరుగుతుంది, ఏమైనా చేస్తుంది. మనము అలా కాదండి. సో మనకు ఒక స్టాండర్డ్స్ ఉంటాయి, మన మాటకు ఒక విలువ ఉంటుంది. సో దాని ప్రకారం చూసారనుకోండి, ఇలాంటి ఘర్షణ ఇప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతున్నామండి. లాక్డౌన్ పరిస్థితి కూడా ఉంది, త్వరలోనే లాక్డౌన్ కూడా రాబోతుందని అందరూ మాట్లాడుతున్నారు. సో మనం కరోనా లాంటి సిచ్యువేషన్ని చూస్తామా, బయట ఎక్కడ తిరగలేని పరిస్థితి మనకు ఉంటుందా, ఇవన్నీ ఆలోచిస్తున్నాం. కానీ దేశమే ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు నేను ఏమిటి? కానీ చూడండి, ప్రపంచము మూడవ ప్రపంచ యుద్ధము వైపు వెళుతుంది అంటే ఇప్పుడు రష్యా వాళ్ళు ఇంతంత పెద్ద ఆయుధాలు ఇస్తున్నారు, మేము వెస్టర్న్ దేశాల పైన ప్రతీకారం తీర్చుకుంటాము, ఇంతలాంటి నష్టం 2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వర్త్ ఆఫ్ ఆయిల్స్ని యుక్రెయిన్ వాళ్ళు ఇలా డ్రోన్లు దాడులు చేసి ధ్వంసము చేశారండి. మరి రష్యా చూస్తూ ఊరుకుంటుందా? ఉండరు కదా. మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది? ఈ జిత్తుల మారితనాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.